అక్కడ ఓడిపోతే సంవత్సరం ఆగాలి. మరి దాంట్లో నేనాడాలా వద్దా నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఆలోచించు. భయపెడుతున్నావా? కాదు, ఆడితే గెలుస్తానని చెప్తున్నాను. అంత నమ్మకమా? నిన్న ఇదే ప్రశ్న అడిగావు. ఇప్పుడు గెలిచాడు. రేపు కాంపిటీషన్లో నాపై గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఒకవేళ గెలిస్తే అందరి ముందు చులకనైపోతాను. లేదు, అలా జరగకూడదు. సరే, నేను మీ తాతయ్య తాతయ్య గారు అదే నేను మీ తాతయ్య గారి చేతిలో ఓడిపోతాను. నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయను. మాట మీద ఉంటావు కదూ? నీ చేతిలోనే ఉంది. నేను గంట తర్వాత ఇంటికెళ్తాను. అప్పటికి సరే. అరే బాలుగా, కుమ్మేశావురా. మీరంతా చూసారా? మొత్తం చూసాంరా. నీ మాటలకి వాడైతే కంగారు పడిపోయాడు. ఎక్కువగా భయపెట్టానా? అలాంటిదేం లేదురా. వాడితో అలాగే మాట్లాడాలి. నువ్వు అలా మాట్లాడావు కాబట్టే వాడు మాట్లాడలేకపోయాడు. లేకపోతే మన మాట వింటాడా వాడు? అనుకున్నది సాధించావురా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మొత్తం అవలేదురా. వాడు మా తాతయ్య చేతిలో ఓడిపోవాలి. అప్పుడే మనం అనుకున్నది పూర్తయినట్టు. ఇది అవ్వలా? అది ఖచ్చితంగా అవుతుంది. నువ్వేం కంగారు పడకు. సరే, నేను ఇంటికి వెళ్తాను. ఒరేయ్, ఆ శుభవార్త కూడా తీసుకొని సాయంకాలం ఇక్కడికొచ్చేయ్, పార్టీ చేసుకుందాం. అలాగే. గోవింద్ తాతయ్యల మధ్య ఆట ఈపాటికే అయిపోయి ఉంటుంది. మాట ప్రకారం గోవింద్ ఓడిపోయి ఉంటాడు. తాతయ్య గెలిచుంటారు. తాతయ్యని చూడాలి, తాతయ్య కళ్ళల్లో గెలిచిన ఆనందాన్ని చూడాలి అని ఎంతో ఆశగా ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ గోవింద్తో పాటు వాళ్ళ నాన్నగారు. నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని భయపెట్టి గెలిచాడు. ఇలానా అండి పిల్లల్ని పెంచేది? మీకు చేత కాకపోతే చేతకానట్టుండాలి, అంతేగాని పిల్లల్ని పక్క వాళ్ళ ఇంటిపైకి పంపిస్తారా? ఆయన్ని అక్కడ ఊహించను నేను. ఆయన్ని అలా చూసేసరికి ఇక అక్కడ ఏం జరగబోతుందో ఊహించాను. కానీ నా ఊహ నిజం కాకూడదు. నేను చేసిన పని వల్ల తాతయ్య మాటలు పడకూడదు. ఆయన్ని సంతోషపెట్టకపోయినా ఆయన నా వల్ల బాధపడకూడదు. ఆ నిర్ణయానికి వచ్చిన నేను తాతయ్య వచ్చి వాళ్ళని కలిసేలోపే వాళ్ళని ఇంట్లోంచి పంపేయాలనుకున్నాను. కాని ఆ ప్రయత్నంలో తాతయ్యకి దొరికిపోయాను. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూడిటు. తెలిసిపోయిందిగా తాతయ్య. నీకంతా తెలిసిపోయింది కదా తాతయ్య. నిజమే, నేను నీకు అబద్ధం చెప్పాను. క్లాస్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పాను. అలాగే వాళ్ళు చెప్పింది కూడా నిజం కాదు తాతయ్య. గోవింది నేను భయపెట్టి గెలవలేదు. గెలవటం కోసం 2 నెలలు కష్టపడి ఆట నేర్చుకున్నాను. ఇదంతా మీకు చెప్పకుండా చేసింది మిమ్మల్ని మోసం చేయాలని కాదు తాతయ్య. మీ కళ్ళల్లో ఆనందం నింపాలని, మిమ్మల్ని సంతోషంగా చూడాలని. అవ్వలేదు, కానీ నా వల్ల అవ్వలేదు. ఇదే కాదు తాతయ్య, ఏది నా వల్ల కాదు. ఇన్నాళ్ళు గెలవడం కష్టం అనుకున్నాను తాతయ్య, కానీ ఇవాళే తెలిసింది నేను ఎప్పటికీ గెలవలేను. ఎప్పటికీ గెలవలేను. ఏమిట్రా ఇది? గెలిచావు బాలు, నువ్వే గెలిచావు. నిజం బాలు, నువ్వే గెలిచావు. మీ తాతయ్యతో అది చెప్పడానికే వచ్చాను. అదే చెప్పాను. నువ్వు గోవింద్తో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఎక్కడికిరా గోవింద్ వెళ్తున్నావు? అది తాతయ్యతో చెస్ ఆడ్డానికేనా? ఇవాళ గెలుస్తావా ఓడిపోతావా? నే చెప్పనా, ఓడిపోతావు. నీకో మాట చెప్పనా, ఇప్పుడు నువ్వు వెళ్లి తాతయ్యతో ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వెప్పుడో ఓడిపోయావు. తాతయ్య చేతిలో నీకు నువ్వుగా ఓడిపోతానని బాలుకి మాటిచ్చినప్పుడే నువ్వోడిపోయావు. ఆ రోజు తాతయ్యపై గెలిచి నువ్వు మరి వాళ్ళ బాలుతో ఎందుకు ఓడిపోయావో చెప్పగలవా? నీ చెప్పనా, ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా
ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని తెలివితేటలున్నా ఎదుటివారిని గౌరవించడం తెలియకపోతే అతను సంపాదించినదేది అతనితో ఉండదు. ఏ ఆటలోనైనా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అది సహజం. గెలిచాం కదా అని ఎదుటివారిని చులకన చేస్తే అనుకోని అపజయం మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇవాళ అదే జరిగింది. మనుషులతో అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే చులకనగా మాట్లాడడం చాలా తప్పు నాన్నా. నువ్వు తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తే నీకేమైందోనని కంగారుపడి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. అంత మంచి వ్యక్తిని బాధపెట్టి చాలా తప్పు చేశారు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో గోవింద్, ఎదుటివారిని గౌరవించలేని వ్యక్తి ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. ఈ విషయమే మీ నాన్నకి ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ డబ్బుకు విలువిచ్చే నేను బంధాలకు విలువిచ్చే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు నా కొడుకేం జరిగినా మీకు జరిగే నష్టమేమీ లేదు. కాని మీరు పడిన కంగారు, ఆ తరువాత జరిగిన సంఘటనలు డబ్బుకు అతీతంగా మనిషిని ఎలా గౌరవించాలో నాకు తెలియజేశాయి. ఆ రోజు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించండి పరంధామయ్య గారు. నన్ను కూడా తాతయ్య. పొరపాటు తెలుసుకున్నారు, నాకది చాలు. ఇప్పుడు చెప్పు బాలు, ఎవరు గెలిచారు? అవును, నేనే 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 గెలిచాను నేనే గెలిచాను నేనే గెలిచాను నేనే గెలిచాను నేనే గెలిచాను. అప్పటి వరకు తాతయ్య కళ్ళల్లో చూడని ఆనందం ఆ రోజు నేను చూశాను. అలాంటి ఆనందం ఎందుకు ఆయన కళ్ళల్లో శాశ్వతంగా ఉండకూడదు అన్న ప్రశ్నకి నాకు దొరికిన సమాధానం చదరంగం. తాతయ్య కోసం నేర్చుకున్న ఆటని, ఆపై తాతయ్య సంతోషం కోసం నా జీవిత లక్ష్యంగా మార్చుకున్నాను. ఆ లక్ష్యమే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్. తాతయ్య, సాధించాను తాతయ్య, సాధించాను. చాలా రోజులు గడిచాక, నేను పెద్దవాడినయ్యాక ఒకరోజు తాతయ్యని అడిగాను, ఈ ప్రపంచంలో సంతోషాన్ని తమ పిల్లలతో పంచుకునే కన్నవారు మరి బాధ వస్తే మాత్రం వారి నుంచి ఎందుకు దాచిపెడతారు? దానికి తాతయ్య, బాధ ఆకల్లాంటిదిరా బాలు, నువ్వే చెప్పు. ఆకలిని తమ పిల్లలతో పంచుకోవడానికి ఏ కన్నవారు ఇష్టపడతారు? నిజమే, ఏ కన్నవారు తమ పిల్లలతో ఆకలిని పంచుకోవడానికి ఇష్టపడరు. అలాగే తమ కన్నవారు ఆకలితో బాధపడుతుంటే ఏ పిల్లవాడు చేతులు కొట్టుకొని చూస్తూ ఉండడు.